గుడ్ మార్నింగ్ బ్రదర్స్. మీ అందరికి వందనాలు. అయితే మనము ఈ యొక్క సీరీస్ స్టార్ట్ చేసాం గదా! ఆహ్, నిజమైన మార్పు ఎలా ఉంటది మన జీవితాల్లో అన్న యొక్క సీరీస్. సో, ఇప్పటికి ఒక 2 సెషన్స్ అయినియి. ఇది ఇప్పుడు మన మూడో సెషన్‌లో ఉన్నాం ఈరోజు. అయితే ఫస్ట్ జస్ట్ ఒక హైలైట్ ఏంటంటే, ఈ యొక్క 'హౌ పీపుల్ చేంజ్' అనే ఒక బుక్‌లోంచి ఆహ్, తీ తీసిన టీచింగ్ ఇది. అది తీసి పర్సనల్‌గా అప్లై చేసి మీకు టీచ్ చేస్తున్నాననమాట. సో, దీని ఆథర్స్ పాల్ డేవిడ్ ట్రిప్ అండ్ తిమోథీ ఎస్. లైన్. అయితే మరి జస్ట్ ఒక సింపుల్ సమ్మరీ చేసి మనము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ క్లాసెస్‌లో మనం ఏం చూసామంటే ఆహ్, నిజమైన మార్పు మన జీవితాల్లో చూడవచ్చు. ఎందుకు చూడొచ్చంటే క్రీస్తు తన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనల్ని మార్చగలిగిన సమర్థుడు కాబట్టి. మనము రక్షణ పొందుకున్నప్పుడు మనల్ని మార్చి నూతన సృష్టిగా చేశారు. అదెవరు? క్రీస్తు మన జీవితాల్లో చేశారు. అదే మార్పు మనము దినదినము చూస్తాము. ఇది ఎప్పటి వరకు చూస్తామంటే ప్రతిదినము చూస్తాము. మనము మరణించి తిరిగి లేచినప్పుడు సంపూర్ణంగా మార్చబడతాం కదా! అది మన యొక్క హోప్. మన యొక్క నిరీక్షణ అయింది. ఏంటి? మనం క్రీస్తులోకి మార్చబడుట. అయితే దీనికి రెగ్యులర్‌గా జరిగే ఛాలెంజ్ ఏంటంటే మన జీవితాల్లో ఒక గాస్పెల్ గ్యాప్ మన జీవితాల్లో ఏర్పడతది అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరన్నా ఒకళ్ళు సింపుల్‌గా అసలు ఈ గాస్పెల్ గ్యాప్ ఏంటి అని మీరేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఒకసారి ట్రై చేయండి. చూద్దాం. గాస్పెల్ గ్యాప్ అంటే ఏంటి? పరిశుద్ధతలోకి మార్చబడట. దానికి ఒక్కొక్కసారి దానికి అలా మార్చబడటానికి టైం పడతది. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి గాస్పెల్ గ్యాప్ కారణం వల్ల అలా జరుగుతది అని చెప్పాను. సింపుల్‌గా ఎవరన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా దాన్ని? అందరికి ఇనిపిస్తుంది గదా! అన్న రాజేష్ బ్రదర్ జస్ట్ ఒకసారి క్లారిఫికేషన్ నేను మాట్లాడేది ఇనిపిస్తుంది గదా? Absolutely fine, brother. ఓకే. ఓకే. గ్రేట్. జస్ట్ సైలెన్స్ ఉంటే అన్న ప్రాబ్లమ్ ఉందా అనుకున్నా. యాహ్! అవును. సో, గాస్పెల్ గ్యాప్ అంటే ఎందుకు ఏర్పడుతుంది అంటే, మనం క్రీస్తులో ఉన్న ఐడెంటిటీని, మన వ్యక్తిత్వాన్ని మర్చిపోతున్న సమయాల్లో, సందర్భాల్లో, మన జీవితంలో ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు అని మనం మర్చిపోయినప్పుడు, ఈ గాస్పెల్ గ్యాప్ ఏర్పడతది. ఎందుకంటే సువార్త ఏం చేస్తది? మనల్ని తనతో పాటు తన బిడ్డలుగా చేస్తది గదా! దేవునితో. క్రీస్తు యొక్క పని ద్వారా, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, మనం నీతిమంతులుగా తీర్చబడి, ఆ యొక్క ప్రణాళిక మన జీవితం మొత్తం జరగాలి. కానీ ఎప్పుడెప్పుడు మర్చిపోతుంటాం అంటే, మనం దేవుని బిడ్డలం అని మర్చిపోయినప్పుడు, లేకపోతే దేవుడు ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో ఈ పని జరిగిస్తారు అని మర్చిపోయి జీవిస్తున్నప్పుడు, ఈ సువార్తను పక్కన పెట్టి జీవిస్తున్నప్పుడు, ఈ గాస్పెల్ గ్యాప్ మన జీవితాల్లో ఏర్పడుతదనమాట. పౌలు గారన్నారు కదా! "నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు." సో, క్రీస్తు నా యందు జీవించుచున్నాడని మర్చిపోయిన ప్రతిసారి గాస్పెల్ గ్యాప్ ఏర్పడతది మన జీవితాల్లో. అది ఏర్పడినప్పుడు ఎలా ఉంటదంటే మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండవు. అయితే ఇలా జీవించే జీవితం ఎలా అన్న పాయింట్ ఈరోజు మనం కొద్దిగా డీటెయిల్‌గా చూస్తామనమాట. సో, ఈ ఇలా జీవించినప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఒస్తాయి? అన్నది మనం చూస్తాం. సో, దానికన్నా ముందు జస్ట్ నేను బ్రీఫ్‌గా ప్రార్థన చేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. ప్రేమ గల, జీవం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైనవంతమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు. మీ ప్రియకుమారుని ద్వారా తన ప్రేమ, తన యొక్క బలియాగం ద్వారా తండ్రి మా పాపాలకు ప్రాయశ్చిత్తం అనుగ్రహించి తండ్రి. మీ యొక్క కృపలో ఎదగటానికి మీరు మమ్మల్ని తిరిగి చేసిన దేవుడు నాయన. మరి ఈ సమయంలో తండ్రి మరి పాస్టర్స్‌గా, బ్రదర్స్‌గా, సిస్టర్స్‌గా మరి ఉన్న ఈ గ్రూప్‌లో ప్రభా ఏ ఏరియాస్‌లో మేము ఈ గాస్పెల్ గ్యాప్ కలిగి జీవిస్తున్నామో అవి మాకు చూపించండి. కన్విక్షన్ దయచేయండి. పాప ఒప్పుదల దయచేయండి. నిజంగా జీవించడానికి గూడా ప్రభా నాయన మరి మీరే కృప దయచేయమని వేడుకుంటూ, మాకు ముందున్న సమయాన్ని మీరే ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో, ఈ సెషన్ నా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీరు క్వెషన్స్ అడగండి. అదే విధంగా ఏమన్నా నేను క్వెషన్స్ అడిగినప్పుడు
కొద్దిగా ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో దట్ మనకు కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఓకే. సో దేవుడు మన జీవితాల్లో మార్పు కొరకు ఒక ఫార్ములా ఇవ్వలేదు బ్రదర్స్. ఒక ఫార్ములా ఇవ్వలేదు. ఇలా జీవించాలి అనే ఒక బ్లూ ప్రింట్ గాని, ఒక ప్లాన్ గాని, ఒక సిస్టమ్ గాని దేవుడు మనకివ్వలేదనమాట. ఆయన మనల్ని క్రీస్తులో జీవించటానికి క్రీస్తునిచ్చాడు. మనం ఒక ప్రేమపూర్వకమైన జీవితం జీవించటానికి ఒక రిలేషన్‌షిప్‌లోకి ఆయన పిలుచుకున్నాడు. అది మనము మన మార్పుకది సెంట్రల్‌గా ఉండాలనమాట. ఏంటంటే ఈ యొక్క క్రీస్తు ద్వారా మనము ఈ యొక్క సంబంధంలోకొచ్చాము. ఈ సంబంధం ఏం చేస్తదంటే మనం ఎలా జీవించాలో మనకు తెలియజేస్తా ఉంటది. క్రీస్తు మన కొరకు ఒక గొప్ప బహుమానంగా ఒక గిఫ్ట్‌గా ఇవ్వబడ్డాడు. ఈ ఈ ఈ ఈ రిలేషన్‌షిప్‌లో. ఇది ప్రతి ఒక్క విశ్వాసి విశ్వా వి విస్ వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు. సో, అయితే ఇలా జీవించడానికి కొన్ని జీవిస్తున్నామా లేదా? మనం కొన్ని ప్రశ్నలేసుకోవడం మంచిదనమాట. ఈవెన్ పాస్టర్స్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి ప్రశ్నలు ఒక్కోసారి అడగటం మంచిది. మొదటి ప్రశ్న ఏంటంటే, నా జీవితంలో ఎలాంటి పాపాలు, ఎలాంటి అనారోగ్యకరమైన పద్ధతులను నా జీవితంలో నేను విడిచిపెట్టలేకపోతున్నాను? ఈ ప్రశ్న ఒకసారేసుకోండి. నా జీవితంలో ఎలాంటి పాపాలను, అనారోగ్యకరమైన పద్ధతులను నా జీవితంలో విడిచిపెట్టలేకపోతున్నాను. అవేంటి? అని ఒకసారి ప్రశ్నించుకోండి. నేను ఎందుకు కొన్ని ఏరియాస్‌లో విజయం సాధించలేకపోతున్నాను? పరిశుద్ధతలో జీవించడానికి కొన్ని ఏరియాస్‌లో ఒకవేళ ఉంటే గనక, ఆ ఏరియాస్ ఏంటి? వాటిలో నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను? ఈ ఒక 2 ప్రశ్నలు ఆలోచించండి. ఎవరన్నా కొన్ని హ్మ్. 1, 2 ఉదాహరణలు ఇవ్వగలరా? ఆ యొక్క స్ట్రగుల్స్ ఎట్లుంటాయి? ఎటువంటి పాపాలకు మనం లోనవుతా ఉంటాం? ఎవరన్నా చెప్పగలరా? షేర్ చేసుకోగలరా? అన్న ఆ! మధు అన్న. బ్రదర్ చెప్పండి బ్రదర్. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అంటే హ్మ్. ప్రాముఖ్యమైన పనులను చేయకుండా అత్యవసర పనిలో మునిగిదేరి హ్మ్. ప్రాముఖ్యమైన పనులు విడిచిపెట్టడం అనేది నేడు జరుగుతున్న నా జీవితంలో జరుగుతున్న పరిస్థితి. ఇవి కొన్నిసార్లు స్థిరంగా, కొన్నిసార్లు మళ్ళీ ఓవర్కమ్ చేయకపోవడం, వేరే పనులకు అట్లా డిస్ట్రాక్ట్ అట్లా కావడం అనేది నేను చూస్తున్నా హుహు. ఇప్పుడైతే. ఓకే అన్న. థాంక్ యూ. సో, టైమ్ ప్రయారిటీ ఇవ్వలేకపోవటం వల్ల అన్నమాట. ఇంకేమన్నా ఉదాహరణలు మీరు కన్విక్ట్ అయ్యారా? మీ యొక్క క్వైట్ టైమ్‌లో గాని, మీరు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటున్న టైంలో గాని, ఏ ఏరియాలో నేను స్ట్రగుల్ అవుతున్నాను, నేను గ్రో అవ్వాలి. ఇంకేమన్నా చెప్పగలరా బ్రదర్స్? అన్నా, చెప్పండి బ్రదర్. అన్నా ఎక్కువగా అంటే బిఫోర్ మనం రక్షింపబడక ముందు ఏ సిన్స్‌లో అయితే మనం ఎక్కువగా ఇండల్జ్ అయ్యామో విల్ బి టెంప్టెడ్ ఇన్ దోస్ వేరియస్ ఏరియాస్ ఆఫ్టర్ వి గెట్ సేవ్డ్. దెన్ వి ఫెల్ సమ్‌టైమ్స్ ఇన్ దట్ టెంప్టేషన్స్. హ్మ్. అది ఈ కొద్దిగా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయగలరా బ్రదర్? అవి ఏంటి? అంటే ఓల్డ్ నేచర్ అవును. ఓల్డ్ నేచర్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. అవి ఎట్లాంటివి? ఎలా కనిపిస్తాయి మన జీవితాల్లో? ఉదాహరణకు ఒక 2, 3 పాయింట్ ఔట్ చేయగలరా? సీయింగ్ మూవీస్ అన్నా. ఓకే. యాహ్! ఇంకా? లైక్ హ్యాబిట్స్, ఓకే. అడిక్షన్స్. ఓకే. ఎలాంటి అడిక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు? లైక్ పోర్నోగ్రఫీ. హుహు. హ్మ్. హ్మ్. ఇంకా? సమ్ వేరియస్ అన్నా. అంటే ఓకే. థాంక్ యూ. ఎక్కువగా వాటి నుంచి మనకి ఎక్కువగా ఆహ్, మేబీ చాలా సంవత్సరాలు మనం అందులో ఇంటెలిజెంట్ ఉంటాం కాబట్టి సాటర్న్ అండ్ ఆల్సో మన శరీరం కూడా ఎక్కువ వాటి నుంచి ఎక్కువగా ఈజీగా మనం పడిపోయే అవకాశం ఉంది కాబట్టి హ్మ్. మేబీ వాటి వల్ల ఎక్కువ యెస్. టెంప్టేషన్ వచ్చే అవకాశం.
యాహ్! థాంక్ యూ బ్రదర్. ఇంకేమన్నా ఉదాహరణలు ఇవ్వగలరా బ్రదర్స్? పర్టిక్యులర్‌గా పాస్టర్స్‌గా మీరు గనక సేవ చేస్తున్నట్లయితే, మీరు ఏ ఏరియాస్‌లో స్ట్రగుల్ అవుతున్నారు? ఏ ఏరియాస్‌లో అనారోగ్యకరమైన పద్ధతులు ఆల్రెడీ ఉన్నాయి. అవి మార్చుకోవాలని మీరు కన్విక్ట్ అవుతున్నారు? ఆహ్, అన్న వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే హ్మ్. ఆహ్, వైట్ లైస్ ఆర్ బ్లాక్ లైస్ అబద్ధాలు ఓకే. చెప్పడం. ఆహా! అంటే తొందరపడి ఆలోచించకుండా సమయాన్ని ఇవ్వడం. తర్వాత అయ్యో! హుహు. నాకు కాదండి అని చెప్పేసి సునాయాసంగా దాని నుంచి తప్పించడం. యెస్. సో, ఇది లై ఇప్పుడు మీరు చెప్తున్నారు గదా! అబద్ధాలు చెప్తున్నాము. అబద్ధాలకి కారణం ఏంటి? కారణం ఏంటంటే యాక్చువల్లీ సరైన విధముగా ప్రణాళిక చేసుకోకపోవడం. ప్లానింగ్ జేసుకోకపోవటం. ఓకే. మీరు ఇంకోటన్నారు గదా! ఆల్రెడీ కమిట్ అయ్యారు. హ్మ్. కానీ కమిట్ అయిన తర్వాత మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అంటే తర్వాత కొన్ని సార్లు దానికి ఉన్నటువంటి ఆసక్తి లేకనో, లేకపోతే దానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేకనో, హుహు. సమ్‌టైమ్స్ ఉన్నటువంటి పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా సమయం ఇచ్చి, అయ్యో! ఇప్పుడు నా పరిస్థితి బాలేదని చెప్పడము. హ్మ్. యాహ్! హెల్ప్‌ఫుల్ బ్రదర్. హెల్ప్‌ఫుల్. థాంక్ యూ. స్టీవెన్ బ్రదర్ హ్యా చే హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే. బ్రదర్ చెప్పండి బ్రదర్. కోపంను కంట్రోల్ హ్మ్. చేసుకోకపోవడము. అది అది ఇంకా నాకు చాలా స్ట్రగుల్‌గా ఉంటది అదింకా. యెస్. యెస్. తర్వాత మళ్ళీ నాకు కూడా అప్పుడప్పుడు. ఆహ్, మనీ విషయంలో గూడా అంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ జేసుకోవడం కొన్ని కొన్ని సార్లు చేసుకోలేకపోతున్నా నేను. యెస్. బ్రదర్స్ ఇప్పుడు షేర్ చేస్తున్నవి చాలా ఇంటిమేట్ స్ట్రగుల్స్. కానీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు షేర్ చేయడానికి కూడా ఆహ్, బ బ భయపడట్లేదు గానీ, ఎందుకంటే నేను దానికొస్తాను పాయింట్. బట్ ఎవరన్నా ఇంకేమన్నా ఐడెంటిఫై చేయగలరా? గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఆహ్, ఇందాక ముందు బ్రదర్స్ డిస్కస్ చేసినవన్నీ ఇంటిమేట్. పర్సనల్ అనిపిస్తది. అంటే బయటికి కొన్నిసార్లు చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోవచ్చు. రైట్. అయితే ఆహ్, ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది మన సొంత నీతి. అది హుహు. ఆహ్, సెల్ఫ్ అంటే రైచియస్‌నెస్ మనకు స్వనీతి. హుహుహు. స్వనీతి. హ్మ్. అది చాలా సార్లు అది తప్పు గూడా అనిపిచ్చదు. అది హుహు. గుర్తించలేము గూడా. యెస్. రెండవది అదే ఈ సొంత నీతిని బట్టే అసలు నాలో ఏమి గూడా లేదు అనిపిచ్చేది గూడా నాకు దెలిసి చాలా తప్పు. యాహ్! వెరీ దీన్ని గుడ్. యెస్. ఐడెంటిఫై జేయడము, గుర్తించడం లేకపోతే దాన్ని వదిలిపెట్టడం గూడా చాలా హార్డ్. అవును బ్రదర్. ఇదనమాట. యెస్. యాహ్! గుడ్ పాయింట్ బ్రదర్. బ్రదర్ ప్రేమ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే సార్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను దానికి ఆమోదిస్తున్నాను. నెక్స్ట్ ఏందంటే మనలో బ్రదర్. Hmm. ఎక్కువ చాలా సార్లు ప్రైడ్ ఒకటి. నెక్స్ట్ సారీ వచ్చేసి బ్రదర్. అసూయ పడటం. అసూయ. ఓకే. జెలసీ. ఎందుకంటే ఇప్పుడు ఇది కనపడకుండా కనపడుతుండేదనమాట. ఎందుకంటే పాస్టర్స్ మధ్య గానివ్వండి, చర్చెస్‌లో ఉన్న రిలేషన్స్‌లో కానివ్వండి, ఇది చాలా సార్లు ఈ అసూయ వల్ల మన లోపల పని జరుగుతుంది. దానివల్ల మనం ఇచ్చే ప్రీచింగ్ కానివ్వండి, మనం టీచ్ చేసే విధానంతో మారిపోతుంది చాలా సార్లు. మనం గమనించుకోం. అలాగే కోపం ఒకటి. ఈ కోపం కూడా మనము చాలా సార్లు ఆర్ మన మన స్వనీతి ద్వారా అది రైట్ అనుకుని మాట్లాడతాం గానీ, వాస్తవానికి అది రాంగ్‌గా ఉంటుంది చాలా సార్లు. రైట్. యెస్. హ్మ్. ఇంకేమైనా ఉన్నాయా బ్రదర్? ఓకే సార్. ఓకే. యాహ్! బ్రదర్స్ చాలా మంచి పాయింట్స్ హైలైట్ చేశారు. ఆహ్, సో, మన జీవితాల్లో అవి క్లియర్‌గా కనిపిస్తా ఉంటాయి గదా! కొన్ని ఒక్కొక్కసారి మనుషుల్ని ప్లీజ్ చేయాలి అని, లేకపోతే మనుషులకి భయపడి మనం ఒక విధంగా జీవిస్తా ఉంటాం. ఫియర్ ఆఫ్ మ్యాన్ అంటారు. పీపుల్ ప్లీజింగ్. పాస్టర్స్ పర్టిక్యులర్‌గా ఆహ్, ఛాలెంజింగ్ స్ట్రగుల్ ఉంటదది. ఇంకా వాక్యం ఇలా చెప్తున్నా ప్రాక్టికల్‌గా జీవించడానికొచ్చినప్పుడు
అలా కుదరదు అని పుష్ బ్యాక్ ఉంటది మనకి. ఆ పుష్ బ్యాక్ ఉన్న ప్రతిసారి మనం కాంప్రమైజ్ అవ్వాలా? లేకపోతే నిలబడాలా? అన్న ఒక ఛాలెంజ్ గూడా కనిపిస్తా ఉండుండొచ్చు మీకు. ఆ! కొంచెం మంది బ్రదర్స్ చెప్పారు సెక్షువల్ ప్యూరిటీ, తలంపుల్లో ప్యూరిటీ. ఒక్కొక్కసారి పాస్టర్స్‌గా మనము స్ట్రగుల్ అయ్యేది లేజినెస్ కదా! లేకపోతే డిలిజెన్స్ అంటారు. అంటే సంఘం పట్ల భారం కలిగి జీవించాలి. ఆ భారం లేకపోవటము, లేకపోతే అధిక భారం పెట్టి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటము. హ్మ్. ఇంకా ఇంకొక స్ట్రగుల్ నాకనిపిస్తది. తిండిపోతులుగా ఉండటం. లేతే ఫుడ్ మీద ఆహ్, ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టటం. ఎందుకంటే మనకు పాస్టర్స్‌గా కొన్ని ఔట్‌రైట్ సిన్స్ మనము ఓహ్! ఇండల్జ్ అవ్వకపోయినా లే థాట్‌లో గాని, లేతే సెక్షువల్ ప్యూరిటీలో మనం మంచిగున్నా, ఒక్కొక్కసారి ఏంటంటే ఫుడ్ గూడా మన జీవితంలో ఒక ఐడల్‌గా మారింది. ఒక విగ్రహంగా మారింది అని మనం గమనించామనమాట. సో, అయన్నీ ఒకసారి ఆలోచించడం మంచిది. నేను ఉదాహరణలు ఎందుకు అడుగుతున్నానంటే, మనం ఎవరు ఈ ఏరియాస్‌లో ఇమ్యూన్ కాదు. అని చెప్పడానికి వీల్లేదనమాట. నేను ఈ ఏరియాలో నేను పడటానికి వీల్లేదు పాస్టర్‌గా అని చెప్పటం ఆల్రెడీ ఒక విధంగా ఒక స్వనీతి లేకపోతే ఒక సెల్ఫ్ ప్రైడ్ వల్ల అలా ఆలోచిస్తాం. కానీ నిజంగా మార్పు అకార్డింగ్ టు బైబిల్ అది ఎంతో పర్సనల్‌గా ఉంటది. ఒక్కొక్కసారి ఎంతో ఇంటిమేట్‌గా ఉంటది ఈ మార్పు మన జీవితాల్లో. అదే విధంగా రిలేషనల్‌గా గూడా. ఇతరులతో గూడా మనం డీల్ చేస్తున్నప్పుడు గూడా ఈ మార్పు మన జీవితాల్లో చూడాలి. అందుకే వాక్యం ఉపయోగించే ఒక వర్డ్ ఏంటంటే నిబంధన కదా! కవెనెంట్ అంటారు. దేవుడు మనతో జతపరుచుకున్నప్పుడు ఈ బంధంలోకి మనల్ని జతపరుచుకున్నాడు. ఈ వివాహ బంధం ఎలా అయితే ఒక స్త్రీ, పురుషుల మధ్యలో జతపరచబడి ఉన్నారో, ఆ సంబంధంలో ఆ సంబంధం మనకి క్రీస్తు మనకున్న సంబంధం. మరి ఆ సంబంధంలో ఎప్పుడైతే ఇంకొక రిలేషన్‌షిప్ గాని, ఇంకొక పాపం గాని చేరినప్పుడు ఈ బంధం బ్రేక్ అవుతా ఉంటది. అది ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఏంటంటే, మనం అసలు అవి ఎలా ఉంటాయని అర్థం చేసుకోవాలి. అవి ఎలా మన జీవితాల్లో కనిపిస్తాయని అర్థం చేసుకోవాలి. సో, అందుకని ఈ క్వెషన్ అడిగాను. ఐ హోప్ ఈ క్వెషన్ ద్వారా మీరు ఇంకా ఆలోచిస్తుండుండొచ్చు. నేను ఎంకరేజ్ చేసేదేంటంటే, మీరు మీ పర్సనల్ చర్చ్‌లో ఇంకొక ఇలాంటి స్ట్రగుల్స్‌తో మీరు స్ట్రగుల్ అవుతుంటే, పర్సనల్‌గా ఎవరో ఒక బ్రదర్‌తో మాట్లాడండి. ఆహ్, దట్ విల్ హెల్ప్ యూ టు గ్రో. అలాంటి ఫ్రెండ్‌షిప్స్ ఏర్పరచుకోండి. లేకపోతే సాటి సహోదరులు ఎవరైనా మీ ఏరియాలో ఉన్న పాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, ఈ యొక్క ఏరియాలో ఎలా గ్రో అవ్వాలి నేను అని షేర్ చేసుకోండి. సో, ముందుకెళ్దాం. ఎనీ టైమ్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే జస్ట్ రైజ్ చేయండి. సో, ఈరోజు మనం ఆలోచించేదేంటంటే ద బిగ్ పిక్చర్ అన్నమాట. ఓకే. ఆహ్, పర్టిక్యులర్‌గా ఈ యొక్క ఈ పడిపోయి ఉన్న జీవితంలో, ఈ లోకంలో లేకపోతే సంబంధాల్లో, రిలేషన్‌షిప్స్‌లో ఎప్పుడు ఛాలెంజెస్ ఉన్న ఈ జీవితాల్లో, ఈ బిగ్ పిక్చర్ మనకవసరం అన్నమాట. పాపంలో ఉన్నప్పుడు మనము చాలా సార్లు ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోతా ఉంటాం. ఎందుకంటే మనం పాస్టర్స్ కదా! సహజంగా మన గురించి మనకు బానే తెలుస్తది. లేకపోతే దేవుని వాక్యం గురించి బాగా తెలుస్తది. ఇతరుల గురించి కూడా బాగా తెలుస్తది. కానీ ఆ పర్టిక్యులర్ పరిస్థితుల్లో అయన్నీ మర్చిపోయి మన పాపానికి లోనవుతా ఉంటాం. పాపపు పా పాప సిన్ ప్యాటర్న్స్‌ని అనుసరించి జీవిస్తా ఉంటాం అన్నమాట. సో, అదొకసారి మనం ఐడెంటిఫై చేయాలి. ఒక్కోసారి వీటన్నిటికి ఎలా కలిపి మన విశ్వాస జీవితంలో అప్లై చేసుకోవాలో మనం అర్థం కాదనమాట. సో, మీ మ్యారేజ్‌లో ఎందుకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తున్నాయో ఒక్కొక్కసారి అర్థం కాదు మనకి. మీరు లీడ్ చేస్తున్న సందర్భాల్లో, సంఘాన్ని నడిపిస్తున్న సందర్భాల్లో మనస్పర్ధలొస్తున్నాయేమో. మీరు ఎందుకు మినిస్ట్రీలో నిరుత్సాహంతో జీవిస్తున్నారు అని అర్థం కాకుండా ఉంటున్నారేమో. మీ పిల్లలు ఎందుకు మీకు విధేయత చూపించట్లేదో, వారితో ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఉందేమో. అయితే ఇలాంటి సందర్భాల్లో మనము ఎలా జీవించాలో ఈ క్లాస్‌లో చూద్దాం అన్నమాట. సో, ఈ బిగ్ పిక్చర్ అని అన్నా కదా ఇందాక. సో, నా పాయింట్ ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఒక, ఒక సిటీ తీసుకోండి. ఒక సిటీలో ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళాలనుకోండి.
దానికి డైరెక్షన్స్ ఇచ్చామనుకోండి, మీరు డైరెక్షన్స్ ఫాలో అయితే ఆ పర్టిక్యులర్ డెస్టినేషన్‌కి చేరతారు కదా! కానీ ఒక్కొక్కసారి డైరెక్షన్స్ మిస్ అయ్యారనుకోండి, ఇంకొన్ని డైరెక్షన్స్ ఇస్తే అక్కడికి చేరగలరు. లేతే ఇంకొన్ని డైరెక్షన్స్ ఇస్తే అక్కడికి చేరగలరు. కానీ ఒక్కొక్కసారి ఏం హెల్ప్ చేస్తదంటే, బిగ్ పిక్చర్ ఒక హెలికాప్టర్‌లో ఎక్కి పైనుంచి చూసారనుకోండి, ఓకే. ఇక్కడి నుంచి నేను అక్కడికెళ్ళాలి అని ఒక అర్థం, ఒక ఆ యొక్క హెలికాప్టర్ వ్యూ, బిగ్ పిక్చర్ మనకు అర్థమైందనుకోండి, అప్పుడు మార్పు మన జీవితాల్లో ఎలా ఉంటది అన్నది మనం కొద్దిగా ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో, నా హోప్ ఏంటంటే ఈరోజు ఒక 4 ఎలిమెంట్స్ ద్వారా, ఒక 4 పాయింట్స్ ద్వారా ఈ ఈ బిగ్ పిక్చర్ మనకి వస్తే అది ఎలా హెల్ప్ చేస్తది మన పరిశుద్ధతలో జీవించడానికి, లేకపోతే మీ సంఘస్థులను పరిశుద్ధతలో నడిపించడానికి ఎలా హెల్ప్ చేస్తది అన్నది మనం ఆలోచించుదామని నా ఆశ. సో, ఎందుకంటే ఒక్కోసారి వాక్యం చూసామనుకోండి, మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కనిపిస్తాయి గదా! కొన్ని ఆజ్ఞలు కనిపిస్తాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల కొన్ని కథలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల కొన్ని సిద్ధాంతాలు కనిపిస్తాయి. కానీ వీటిలన్నిటిని కలిపి కానీ మార్పు మన జీవితంలో జరగాలంటే ఒక బిగ్ పిక్చర్ ఏంటి? అది ఎలా ఒక సింపుల్ 4 పాయింట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు హెల్ప్ అవుతదని ఈ ఈ ఆ బుక్‌లో టీచ్ చేశారు యాక్చువల్లీ. నేనది మీకు ముందు ఉంచుదామని ఆలోచిస్తున్నాను. సో, ఈ బైబిల్ మనకి ఈ యొక్క బిగ్ పిక్చర్ ఎలా ఇస్తది అని మనం చూడాలంటే, హ్మ్. ఇది ఒక పర్టిక్యులర్ ప్యాసేజ్‌తో వచ్చే సొల్యూషన్ కాదు. ఒక వచనంతో దీన్ని కనిపెట్టలేము, నేర్చుకోలేము. లేతే డిఫరెంట్ వాక్యాల ద్వారా దీన్ని మనం చూడగలం అన్నమాట. సో, అయితే ఒకసారి ఈ ఎలిమెంట్స్‌ని లేదా ఈ డిఫరెంట్ స్టెప్స్‌ని మీరు గుర్తుపట్టటము, నేర్చుకున్నప్పుడు వాక్యంలో మీరు జ్ఞానంలో ఎదుగుతారు. మార్పు ఎలా జరుగుతుందో కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు. సో, ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇలాంటి మార్పు దానిలో ఉండే ప్రక్రియ ప్రతి విశ్వాస జీవితంలో ఒకేలాగుంటది. సో, నేను మీకు ప్రెజెంట్ చేసే ఈ బిగ్ పిక్చర్ మీ కేస్‌లో డిఫరెంట్ ఉంటది. నా కేస్‌లో డిఫరెంట్ ఉంటది అన్నది కాదు. అయితే వాక్యానుసారంగా దీన్ని గనక చూస్తే గనక ప్రతి విశ్వాస జీవితంలో ఇదే ప్యాటర్న్ మనం చూడొచ్చన్నమాట. ఎందుకంటే ఈ యొక్క దీని వల్ల ప్రభు మనం మన హృదయాలు మనం క్లియర్‌గా చూడొచ్చు. ఏ ఏరియాలో మనం ల్యాక్ అవుతున్నామో ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ఏరియాలో సువార్తను ఎలా అప్లై చేసుకొని నిజమైన ఫలం ఎలా ఫలించాలో మనం చూడొచ్చన్నమాట. సో, నేను మీకు మీ చాట్ గ్రూప్‌లో ఒక పీడీఎఫ్ ఫైల్ షేర్ చేశాను. హౌ పీపుల్ చేంజ్ అని. మీకు కుదిరితే అది కొద్దిగా ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. సో దట్ నేను ఆ పేజ్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇస్తానన్నమాట. సో, ఇప్పుడు అందరికి అందరికి యాక్సెస్ ఉంది కదా! ఆ ఫైల్ హౌ పీపుల్ చేంజ్ అని ఈ వాట్సాప్ గ్రూప్‌లో. ఉందని అనుకుంటున్నాను. ఉందనుకోని కంటిన్యూ అవుతున్నా. సో, దాంట్లో చూసినట్లయితే మీరు కొన్ని కొన్ని పాయింట్స్ ఇక్కడ కనిపిస్తాయి. హీట్ అని. మళ్ళీ మీకు రైట్ సైడ్‌లో ముళ్ళ పొదలాగా ఒకటుండి, థార్న్స్ అని ఒకటుంది అక్కడ. కింద సిలువ 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 మధ్యలో క్రాస్ అని రాసుంది. ఇటు మళ్ళీ లెఫ్ట్ సైడ్‌లో ఒక మంచి చెట్టుంది. దానికి ఫ్రూట్ అని రాసుంది కదా! సో, దీన్ని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. మొట్టమొదటిగా హీట్ లేతే వేడి. దాన్నెలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చంటే, మన సిట్యుయేషన్ ఎలా ఉంది? మన సందర్భం ఎలా ఉంది? నువ్వు నేను మన జీవితాల్లో అది శ్రమలు అన్న యొక్క సందర్భాల్లోంచి ఎళ్తాము. ఒక్కొక్కసారి కష్టాలు, ఇబ్బందులు అన్న సందర్భాల నుంచి ఎళ్తాము. ఒక్కొక్కసారి ఈవెన్ ఆశీర్వాదాలు గూడా వస్తుంటాయి గదా! అప్పుడు గూడా కొన్ని సందర్భాల్లోంచి గూడా మనం వెళ్తా ఉంటాం. అది హీట్ అని ఈ ఆథర్స్ రాశారనమాట. అయితే ఈ సందర్భాలని అనుసరించి మనం రియాక్ట్ అవుతా ఉంటాం. రెస్పాండ్ అవుతా ఉంటాం ఈ సందర్భాలకి. సందర్భాలను అనుసరించి. బైబిల్ దాన్ని ఎలా ఒక ఈ పడిపోయిన లోకంలో ఈ ఎన్నో విధాలుగా మనం రెస్పాండ్ అవుతా ఉంటాం ఈ సందర్భాలకి. ఒకసారి ఆలోచించండి. మీరు డ్రైవ్ చేసుకుంటూ ఒక పర్టిక్యులర్ ఊరెళ్దామనో, లేకపోతే ఒక హౌస్ విజిట్‌కెళ్దామని స్టార్ట్ అయ్యారనుకోండి. సడెన్‌గా భయంకరమైన ట్రాఫిక్ వచ్చింది. హ్మ్. ట్రాఫిక్ వచ్చి అక్కడికి ఎలాగోలా చేరారు. చేరిన తర్వాత ఏమర్థమైందంటే, ఆ పర్టిక్యులర్ బ్రదరు వస్తానన్న టైంకి రాలేదు. మీరక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంత లోపలికి ఆహ్, ఈ డ్రైవ్ చేసుకుంటూ అక్కడికెళ్ళటంతో కొద్దిగా హెడేక్ వచ్చింది మీకు.
హెడేక్ ద్వారా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అబ్బా! ఎందుకు ఈ బ్రదర్ రాలేదు? తలనొప్పి కూడా ఉంది. ఏం చేయాలి? సో, ఇదేంటంటే ఒక సిట్యుయేషన్ అన్నమాట. ఒక వ్యక్తి తన జీవితంలో వెళ్తున్న సిట్యుయేషన్ నేను డిస్క్రైబ్ చేశాను. సో, దాన్ని మనం హీట్ విధంగా చూస్తాం. లేకపోతే వేడి. సెకండ్ పాయింట్ థార్న్స్ ముళ్ళు. ఇదేంటంటే ఈ హీట్ ఉంది గదా! ఈ సిట్యుయేషన్ మన జీవితంలో ఎలా ఉందో దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం? దాని నుంచి మనం ఎలా స్పందిస్తాం? దాన్ని బట్టి మనం ఏ విధంగా మనం జీవిస్తాం? అది ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన సందర్భాలు, మన పరిస్థితులకి మనం ఎప్పుడు పాసివ్‌గా ఉండం. ఏదో నిశ్చలంగా ఉండం. దానికి ఎప్పుడు ఏదో యాక్టివ్‌గా రియాక్ట్ అవుతా ఉంటాం. ఏదో ఒకటి స్పందిస్తా ఉంటాం దాని గురించి. ఒక్కొక్కసారి అది సంతోషకరమైన స్పందన అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఆహ్, దేవునికి బాధ కలిగించే విధమైన స్పందన గూడా అయ్యుండొచ్చనమాట. సో, ఆహ్, ఒక్కొక్కసారి మనం ఇవి బట్టి ఆధారపడి ఉంటాయి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి మన ఫైనాన్షియల్ కన్సర్న్స్ ద్వారానో, లేకపోతే పిల్లలు అవిధేయతంగా జీవిస్తున్న సిట్యుయేషన్‌కి మనం ఎలా స్పందిస్తున్నామో. అయితే బైబిల్ ఏం చెప్తదంటే, ఈ యొక్క సందర్భాలను బట్టి మనం స్పందిస్తున్నాము. కానీ అల్టిమేట్‌గా మన హృదయము ఆహ్, ఈ సిట్యుయేషన్‌ని ఒక విధంగా అర్థం చేసుకొని స్పందిస్తున్నాము అన్నది క్లారిఫై చేస్తదనమాట. వాక్యం ఏం క్లియర్ చేస్తదంటే, ప్రైమరీగా మన రియాక్షన్స్, మన స్పందనకి కారణము ఎవరు మనల్ని ఫోర్స్ చేయట్లేదు ఈ విధంగా జీవించటానికి. ఇది ఆల్రెడీ మన జీవితాల్లో ఉంది. సారీ, ఒక మెసేజ్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ మెసేజెస్ ఎలా చూడొచ్చు? Samson, if you want to share screen, you can do that. That's what I. ఓకే. యెస్ బ్రదర్. సారీ, ఈరోజు నేను సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వలేదు. Right. ఫోన్ నుంచి కనెక్ట్ అయ్యాను. Fine. అందుకని కొద్దిగా ఛాలెంజ్ ఫేస్ అవుతున్నా. No problem. Yeah. I'll do that. ఓకే. థాంక్ యూ బ్రదర్. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందేంటంటే, ఒకటి మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలేంటంటే, మన హృదయ ఉద్దేశాలను బట్టి మన రియాక్షన్ ఉంటది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దీన్ని క్లారిఫై చేయడానికి. ఏంటంటే, ఇందాక ఒక బ్రదర్ చెప్పారు కదా! మనము అబద్ధాలు చెప్తాము. అబద్ధాలు చెప్పటం ఏంటి? మన బయటకి కనిపించే ప్రక్రియ కదా! కానీ దానికి హృదయంలో ఆల్రెడీ ఏదో పని చేస్తుంది. ఒక సిట్యుయేషన్ బట్టి. దాన్ని బట్టి మనం హృదయం స్పందించి మనం అబద్ధాలు చెప్తున్నాం. దీన్నేంటంటే ప్రవర్తన అంటారు. బిహేవియర్ అంటారు. బిహేవియర్ ఒకటి, హృదయ స్పందన ఒకటి. హృదయం నుంచి వచ్చే స్పందన ఈ బిహేవియర్. సో, అది మనం కొద్దిగా క్లారిఫై చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి. నేను ఫ్యూచర్ సెషన్స్‌లో అది ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సిట్యుయేషన్ బట్టి మనం రియాక్ట్ అయినప్పుడు అది ఆ సిట్యుయేషన్ మనల్ని ఫోర్స్ చేయట్లేదు. మన హృదయము దానికి స్పందించి ఒక విధంగా రియాక్ట్ అవుతుందనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అది వాక్యం క్లియర్‌గా ఉంది. మన హృదయం నిండిన కొద్దీ మన నోరు మాట్లాడుతది అని అన్నారు కదా యేసుప్రభు. అదేంటంటే అది ఈ యొక్క పాయింట్‌ని ఆధారం చేసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, అది థార్న్స్. మనం ఎలా రియాక్ట్ అవుతాం మన పరిస్థితులు. ముళ్ళు. దీంట్లో నా మూడో పాయింట్ ఏంటంటే క్రాస్. సిలువ. హూ ఈస్ గాడ్? అండ్ వాట్ డస్ హి సే అండ్ డూ ఇన్ క్రైస్ట్? అదొకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన అల్టిమేట్ హోప్ ఏంటి? క్రీస్తులో కదా! ఆయన సిలువలో కదా! సో, ఈ పరిస్థితి హీట్ వచ్చినప్పుడు, మన హృదయం ముళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు, మనం సిలువ వైపు చూసినట్లయితే, మన స్పందన మారతది. ఇప్పుడు అబద్ధాలు చెప్పారు కదా! దాని సందర్భం ఏంటి? నేనొక బ్రదర్‌తో కమిట్ అయ్యాను. ఈ టైంకొస్తాను అని కమిట్ అయ్యాను. కానీ లేజినెస్ ద్వారానో, లేపోతే
ఇంకొక విషయం ద్వారానో ఆ కమిట్మెంట్ బ్రేక్ చేశాను. బ్రేక్ చేసినప్పుడు టెంప్టేషన్ ఏంటి? అబ్బో! కానీ ఇతని ముందు నేను నా తప్పు ఒప్పుకోవడం కంటే ఏంటి, ఈజీగా అబద్ధం చెప్తే సరిపోద్ది అని చెప్పొచ్చు కదా! అదేంటి థార్న్స్, మన హృదయంలో జరుగుతున్న ముళ్ళు. కానీ సిలువ చూసినప్పుడు కానీ పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన క్రీస్తు వైపు చూసి నేను కరెక్ట్ యాక్చువల్‌గా నేను ఏది చేయాలి అది చేస్తాను. సారీ బ్రదర్, నేను మీకు కమిట్ అయ్యాను. కానీ నేను ఈ కమిట్మెంట్‌కి నిలబడట్లేదు అని నిజం చెప్పొచ్చు కూడా. అది ఎప్పుడు జరుగుతదంటే క్రీస్తుని చూసినప్పుడు. క్రాస్. అది క్రాస్ అన్నమాట. సో, క్రీస్తు ఆయన సిలువ చూసినప్పుడు మన హృదయము బద్దలయ్యి పశ్చాత్తాపం ఏర్పడి మనము నిజమైన జీవితం జీవిస్తాం. నాలుగోది ఫలము. సో, ఈ కన్విక్షన్ జరిగినప్పుడు క్రీస్తుని చూసినప్పుడు సువార్తను మన హృదయాల్లో అప్లై చేసుకున్నప్పుడు మనకేం జరుగుతది? మన జీవితాల్లో ఫలము చూస్తాము. మన ప్రవర్తన మారుతది. మన హృదయ స్పందన మారుతది. ఈవెన్ దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మారతాయి. అంటే ఇప్పుడు ఒక సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అబద్ధాలు చెప్పినప్పుడు ఏమవుతది? రిలేషన్‌షిప్ కొద్దిగా డిస్టెన్స్ అవుతది కదా! అదే అబద్ధం చెప్పకుండా సారీ బ్రదర్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నప్పుడు ఆ యొక్క బంధం కూడా స్ట్రాంగ్ అవుతది కదా! మన రిలేషన్‌షిప్‌లో. సో, అది పాయింట్ చేద్దామని ఆహ్, ప ఈ అది ఈ దీస్ ఆర్ ద 4 పాయింట్స్ అన్నమాట. హీట్, హీట్, థార్న్స్, క్రాస్, ఫ్రూట్. నేనిక్కడ జస్ట్ బ్రేక్ ఇస్తాను. ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే ఈ పాయింట్‌లో కొద్ది క్వెషన్స్ అడగండి బ్రదర్. హీట్, థార్న్స్, క్రాస్, ఫ్రూట్. అన్న ఆ సిచ్యువేషన్‌లో మీరు అన్నారు గదా! ఒక బ్రదరు ఎగ్జాంపుల్‌గా వస్తానన్నాడు. రాలేదు టయానికి. మనకప్పుడే హెడేక్‌లొస్తుంది. ఆ యెస్. సిచ్యువేషన్‌లో మనం క్రీస్తును ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని అంటున్నారు. అవును. అప్పుడు రిజల్ట్ అనేది అది పాజిటివ్‌గా ఉంటుంది. వాక్యానుసారంగా ఉంటుంది అంటున్నారు. అంతే గదా! అవునండి. అవును. యెస్. సో, అది మనం ఐడెంటిఫై చేసి ఏ ఏరియాలో నేను ఎలా రియాక్ట్ అవుతున్నానో, క్రీస్తు వైపు ఎప్పుడు చూడటం ఆపేసి, సువార్తను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయి జీవిస్తున్నప్పుడు, మన జీవితాల్లో మనం పాపానికి లోనవుతా ఉంటాం. లేదా కరెక్ట్‌గా సువార్తను అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతది? పరిశుద్ధతలో ఎదుగుతా ఉంటాం. నిజమైన ఫలం చూస్తాము కదా! నీతి ఫలాలు చూస్తాం మన జీవితాల్లో. అది ఇది సింపుల్ ప్రాసెస్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా! కానీ ఏమవుతదంటే చాలా సార్లు మనం ఇది మర్చిపోతా ఉంటాం. అందుకని ఈ ఒక సింపుల్ ఎయిడ్ లాగా మీకు ఓహ్, సిట్యుయేషన్, థార్న్ హీట్, థార్న్స్, క్రాస్, ఫ్రూట్. ఇదెలా ఉంటది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 వాక్యాలు చూద్దాము. వాక్యంలో ఇది ఎలా ఐడెంటిఫై చేయగలము అన్నది ఒకసారి చూద్దాం. ఇర్మియా రాసిన పత్రిక 17 అధ్యాయము 5-10 వచనాలు. ఇర్మియా రాసిన పత్రిక 17 అధ్యాయం 5-10 వచనాలు. మీరు గనక అది అక్కడ ఆ వాక్యం చదవగలిగితే ప్లీజ్ చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బ్రదర్ ఇదేనా? అదే బ్రదర్ చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరాను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆమేన్. థాంక్ యూ బ్రదర్.
అయితే ఇక్కడ 8వ వచనంలో ఇక్కడ చూస్తాం కదా, ఏమనుంది ఇక్కడ? వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమును చింతనందదు, కాపు మానదు. ఇది ఇది ఒక వెట్ట అంటే వేడి, ఆ విధమైన డిస్క్రిప్షన్ అనుకోండి. ఆ కలిగినా కూడా మారదు. ఏంటి? ఫలం మారదనమాట. వర్షం ఇక్కడ చూస్తే దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున వర్షం లేకపోయినా కూడా అదేంటి? వర్షం లేకపోవటం అనేది హీట్ అనుకోండి పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా చింత నొందదు, కాపు మానదు. సో, ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఇది పరిస్థితి. ఆ పరిస్థితిలో ఒక థార్న్స్ ఎలా వస్తాయి? 6వ వచనంలో చూడండి. ఇది ఒక వ్యక్తి, వాడు ఎడారిలో అరహు వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఇదేంటి? థార్న్స్ కదా! సిట్యుయేషన్ ప్రాబ్లమాటిక్‌గా ఉన్నప్పుడు ఇది మేలు గూడా కనిపించదు ఆ పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తికి. వాడు అడవిలో కాలిన నేల యందున నిర్జనమైన చవిటి భూమి యందున నివసించును. థార్న్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన హృదయము ఈ విధంగా జీవిస్తాం అన్నమాట. అదే 5, 7 వచనాల్లో క్రాస్ కాదు గానీ, దేవుని వైపు మనం చూస్తే ఎట్లా ఉంటది? 5 వచనం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఆయన మాట ద్వారా. 7వ వచనంలో యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా ఆశ్రయముగా ఉన్న దేవుడుగా ఉన్నప్పుడు, అది మనకు అర్థమైనప్పుడు, ఈ థార్న్స్‌ని మనం పక్కబెట్టి ఇంకో విధంగా జీవిస్తాం కదా! ఇదే సువార్త విషయంలో చూస్తే ఎలా దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు క్రీస్తులో. మన పాపాల నుంచి వచ్చే మరణాన్ని తప్పించి, క్రీస్తు మన కొరకు చనిపోయి, ఆయన మనకు ఆశ్రయముగా ఉండి, ఆయన ద్వారా మనల్ని రక్షణలోకి నడిపిస్తున్న దేవుడు కదా! సో, అది క్రాస్ అని మనం అర్థం చేసుకున్నప్పుడు హెల్ప్ అవుతదన్నమాట. అండ్ దెన్ 7, 8 వచనాల్లో చూడండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరన దాని వేలలు తన్నును, వెట్ట కలిగినను భయపడదు. సో, ఇటువంటి ఒక ఫ్రూట్‌ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవితం ఎలా ఉంటది? భయపడని జీవితం ఉంటది. పచ్చగా నుండే జీవితం ఉంటది. వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందని జీవితంగా ఉంటది. సో, ఇది దేవుని మహిమకరంగా జీవించే జీవితం. సో, ఈ ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చనమాట. అండ్ ఒకటి నేను ఏం హైలైట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, వీటన్నిటిలో ఈ గ్రంథకర్త ఏది ఫోకస్ చేస్తున్నారంటే, హృదయాన్ని ఫోకస్ చేస్తున్నారు. 9, 10 వచనాల్లో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. సో, నిజంగా మన జీవితంలో మార్పు ఎప్పుడొస్తదంటే, మనం ఈ హృదయాన్ని పరిశీలించి, నేను ఎందుకు ఈ విధంగా ముళ్ళని తీసుకొస్తున్నాను నా జీవితంలో, లేకపోతే నేనెందుకు ఫలించట్లేదని మనం ఆ హృదయాన్ని పరిశీలించుకొని, దేవుడిని అడిగినప్పుడు, దేవుని కృపను వేడుకున్నప్పుడు, మనము పాపం ఒప్పుకోలు, పశ్చాత్తాపము, తిరిగి ఆయన కొరకు జీవించి, ఆయనకు మహిమ కొరకే జీవించి, మన ప్రవర్తన కూడా మారుతది అన్నది మనం ఈ వాక్యంలో చూడొచ్చు. ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా బ్రదర్స్? ఉంటే కొద్దిగా అడగండి ప్లీజ్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న ఈ పాయింట్ ఈ వాక్యం ద్వారా మీకు అర్థమవుతుందా? లేకపోతే ఇంకా ఏమైనా క్లారిటీ కావాలా? బ్రదర్ ప్రేమ్ అనుకుంటా. సారీ. అనిల్ బ్రదర్. ఓకే. ఇట్స్ గుడ్. అడగండి బ్రదర్ మీ క్వెషన్ ఎవరన్నా క్వెషన్ ఉంటే. అంటే బ్రదర్ నాకు అర్థమైంది, మీకు నేను షేర్ చేస్తున్నాను. యెస్, ప్లీజ్. అంటే ఇప్పుడు పరిస్థితిలో కూడా మనం పోతున్నప్పుడు
అంటే మన హృదయంలో అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఆయన అంటే ఆయన ప్రేమను చూపించాడు, ఆయన ఏ విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు. సో ఇలా ఆయన లక్షణాలు మనం చూసినప్పుడు అంటే నేను ఈ Yes, విధంగా brother. ఉండకూడదు, ఈ విధంగా ఉండకూడదు కదా అని చెప్పేసి, సో అట్లా అని హెల్ప్ చేస్తా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది బ్రదర్. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఎస్ బ్రదర్. సో ఇది ఎంతో క్రూషియల్. ఇది అర్థం చేసుకోవడం చాలా హెల్ప్‌ఫుల్ బ్రదర్. నేను నాకు అర్థమవుతున్న విషయం, నేను సేవలో చేస్తున్న ఎంతో బ్రదర్స్‌తో డీల్ చేస్తున్నప్పుడు ఒకటి క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, ఇది క్లియర్ అండర్‌స్టాండింగ్ లేకపోవటం వల్ల మన జీవితాల్లో జయము కలిగిన జీవితాలు, విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ జీవించలేని పరిస్థితులు చాలా సార్లు కనిపిస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎయిదర్ ఫస్ట్ సెషన్‌లో మనం మాట్లాడుకున్నాం. లీగలిస్టిక్‌గా ఎళ్ళిపోతాం. నేను ఇది చేయకూడదు, ఇది చేయాలి. నేను బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అక్కడికెళ్ళకూడదు, ఇక్కడికెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, దేవుని సువార్త చేయాలి అని పెట్టేసుకొని లీగలిస్టిక్‌గా ఎళ్ళిపోతాము. లేకపోతే అన్నిట్లికి దేవుని కృప చాలు నాకు, దేవుడు నన్ను క్షమిస్తాడు అన్న ఒక అండర్‌స్టాండింగ్‌లో గూడా ఎన్నో ఏరియాస్‌లో కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తా, దేవుని వాక్యం కొరకు నిలబడకుండా లూజ్‌గా జీవించే జీవితాలు గూడా చూస్తా ఉంటాం అన్నమాట. సో, ఇది మనకు క్లియర్‌గా అర్థమవ్వాలి. మన పరిస్థితుల నుంచి మన హృదయం స్పందించినప్పుడు ముళ్ళను ప్రొడ్యూస్ చేస్తాము. లేతే ఫలము ప్రొడ్యూస్ చేస్తాము. అది ఐడెంటిఫై చేసినప్పుడు అది మనకు ఎంతో హెల్ప్ చేస్తది. ఇది మన పర్సనల్ డిసైపుల్‌షిప్‌లో హెల్ప్ చేస్తది. ఈవెన్ యవ్వనస్తుల్ని, బ్రదర్స్‌ని, సిస్టర్స్‌ని సరిగ్గా వాళ్ళ జీవితాల్లో ఎలా గ్రో అవ్వగలరో గూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. ఇది సింపుల్‌గున్నా కానీ మన హృదయం కాంప్లికేట్ చేసుకొని దాన్ని సొల్యూషన్ ఐడెంటిఫై చేయదన్నమాట. సో, ఇంకొక సింపుల్ పాయింట్, ఇంకొక టెక్స్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మీరెళ్లి చదువుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాల దాకా. ఇక్కడ పౌలు గారు ఇజ్రాయేలీయుల యొక్క జీవితం, వాళ్ళ యొక్క సమయం గురించి మాట్లాడుతూ రాస్తారక్కడ. రాస్తూ అక్కడ మీరు మీ ఓన్ డివోషన్ టైమ్‌లో మీరేం చేస్తారంటే, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల గురించి ఎళ్లారు, ఎలా విగ్రహారాధనలోకి, పాపంలో పడ్డారు, ఎలా పరిశుద్ధ విచ్చలవిడి జీవితం జీవించారు, దేవుడి కృప అనుగ్రహిస్తున్నప్పటికీ, దేవుని ప్రణాళిక ఆళ్ళ జీవితంలో నడిపిస్తున్నప్పటికీ వాళ్ళెలా జీవించారు అన్నది ఒకసారి మీరు మీ క్వైట్ టైమ్‌లో ధ్యానించండి. ఇప్పుడు కొద్దిగా డిస్కషన్ చేద్దాము. నేనొక సినారియో ఇస్తాను మీకు. ఈ సినారియోని చూసి మీరు ఈ 4 పాయింట్స్ ఐడెంటిఫై చేయగలరా లేదా? కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నేను ఈ సినారియో ఇస్తాను. ఈ సినారియోలో ఒక బ్రదర్ హీట్ సిట్యుయేషన్ ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంకొక బ్రదర్ థార్న్స్ ముళ్ళెలా ఉన్నాయి ఈ సిట్యుయేషన్‌లో పాయింట్ ఔట్ చేయండి. ఇంకొక బ్రదర్ క్రాస్ క్రాస్ లాస్ట్‌కొద్దాము. లేతే ఫలభరితమైన క్రాస్ ఎలా ఉండాలి అన్నది మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకే. ఇది ఎగ్జాంపుల్. సంతోష్ బ్రదర్‌కి చాలా ఎగ్జాంపుల్. ఏ ఒక పర్టిక్యులర్ బ్రదర్ కాదు. సంతోష్ బ్రదర్ అని ఒక బ్రదర్ తీసుకుందాం. ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్య చాలా ఛాలెంజింగ్ పరిచర్య. కొత్తగా చర్చ్ ప్లాన్ చేశాడు. ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తున్నాడు. రోజుకి 16, 17 గంటలు వర్క్ చేస్తాడాయన. వాక్యం చదవటంలో గాని, లేకపోతే ఇతరులతో సువార్త షేర్ చేసుకోవటంలో గాని, వాటిలో గాని, వీటిలో గాని. అయితే సంఘస్థులు దేవుని వాక్యానికి లోబడి కొంతమంది సంఘస్థులున్నారు ఆయన సంఘంలో. దేవుని వాక్యానికి లోబడి జీవించట్లేదు. అది సంతోష్ బ్రదర్‌ని ఎంతో నిస్పృహకి లోను చేస్తా ఉంటది ఆ యొక్క తలంపు. అయితే అది ఇంకా ఈ పరిస్థితిలో ఉంటూ ఆ బ్రదర్ ఇంటికొచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటం ద్వారా కొద్దిగా భార్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతా ఉంటాడు. ఆయనకి భార్యకి ఇవ్వాల్సిన కేర్ ఇవ్వటం కష్టమవుతా ఉంటది ఆయనకి. చేయాలని ఉంటది కానీ చేయట్లేదు. అదే విధంగా పిల్లలు
ఓ డాడీ ఇది కావాలి, అది కావాలి, డాడీ నేను ఇది చేసి నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను వచ్చి ఎగ్జైట్మెంట్‌తో వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాళ్ళని జెంటిల్‌గా సరే ఓకే. ఓకే. మంచిది. మంచిది. ఓహ్! అలానా అని జస్ట్ పైన హ్యాండిల్ చేసేసి పిల్లల్ని పంపించేస్తా ఉంటాడనమాట. సో, దీనివల్ల వివాహంలో టెన్షన్ ఉంది. భార్యాభర్త మధ్యలో ఒకలాంటి కోల్డ్‌నెస్ ఉంది. వాళ్ళ రిలేషన్‌షిప్‌లో. ఈవెన్ పిల్లలు గూడా కొద్దిగా బయట వాళ్ళ ముందు కొద్దిగా అన్‌రూలీగా బిహేవ్ చేస్తున్నారు. సో, ఈ యొక్క సిట్యుయేషన్‌లో ఈ డిస్క్రిప్షన్ సంతోష్ బ్రదర్ యొక్క మినిస్ట్రీ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆహ్, మీరు సిట్యుయేషన్ ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఎవరన్నా ఒక బ్రదర్ చెప్పగలరా? కిరణ్ రైజ్ చేశాడు brother. ఓకే. కిరణ్ బ్రదర్ ప్లీజ్ గో అహెడ్. అంటే బ్రదర్ ఇట్ వాస్ కనెక్టెడ్ టు ద ఎర్లియర్ కాంటెక్స్ట్. యెస్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం అనేది, ఏ విధంగా రియాక్ట్ అవుతాం అనేది. యెస్. అంటే కెన్ ఐ ప్రొసీడ్? యెస్. ప్లీజ్ గో అహెడ్ బ్రదర్. అంటే యూజువల్లీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈస్ లాజికల్, వన్ ఈస్ స్పిరిచువల్. సో వీ ఫీల్ దట్ లాజికల్ ఈస్ ఆల్సో wisdom provided and we need to respond wisely. But spiritual context of thinking is something different. So conflict ఉన్నప్పుడు how we need to respond అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. Yes. But when it comes to our daily practice, like balancing the work and balancing the personal affairs. Yes. So ఈ రెండు వచ్చినప్పుడు we cannot neglect our responsibility of the profession or our మన జాబ్ కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, లేదంటే స్టడీస్ కావచ్చు. లేకపోతే పాస్టర్లైతే సేవ కావచ్చు. Yes. But when the time demands to our professional aspects, we may not give the required enough time for our spiritual and the personal aspects. ఈ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నప్పుడు, బయాస్ లో ఉన్నప్పుడు మనం విచ్ వన్ we need to follow. సో ఈ నా క్వశ్చన్ ఏంటంటే, కొన్నిసార్లు మనకి మిస్హ్యాండిల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఐదర్ we should postpone it or we should set aside or we should neglect. So either of the things are not good for your అంటే మీకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని కావచ్చు, లేకపోతే దేవుడు ఇచ్చిన బాధ్యతలు కావచ్చు, మీరు విస్మరించి దాన్ని పక్కకు పెట్టి మీ పర్సనల్ అజెండాని ముంగట తీసుకుంటే, అఫ్ కోర్స్ ప్రయారిటైజింగ్, మనం ఏ విధంగా we should look forward for it and how to balance the both. సో మీ క్వశ్చన్ నేను అర్థం చేసుకున్నాను లేదో చెప్పండి ఫస్ట్. సో మీరు అడుగుతున్నారు సోషల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే వర్క్ కమిట్మెంట్స్ ఉన్నాయి, స్పిరిచువల్ లైఫ్ ఉంది. హౌ డు ఐ మేనేజ్ బోత్ అని అడుగుతున్నారా? How do I see the both? How do I see both? Okay. Yeah. సో నేను చెప్పేది ఏంటంటే, ఇవి రెండు డిఫరెంట్ కాదు. దే బోత్ గో టుగెదర్. అది ఫస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. కానీ చాలా సార్లు ఈ డిఫరెన్షియేషన్ చేస్తా ఉంటాం. సెక్యులర్ వర్క్, గాడ్స్ వర్క్, స్పిరిచువల్ వర్క్, లేకపోతే నా ఓన్ పర్సనల్ థింగ్స్ అని. ఈవెన్ ఇది చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తా ఉంటాయి. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని బిడ్డలుగా మనం మార్చబడినప్పుడు, చీకటిలోంచి వెలుగులోకి తీసుకురాబడినప్పుడు మన జీవితం మొత్తం మారుతుంది. ఒక పర్టిక్యులర్ ఏరియా మారదు. మన జీవితం మొత్తం మార్చబడినప్పుడు ఆయన మనకిచ్చిన ప్రతి బాధ్యత, సంబంధాలు, పరిస్థితులు అన్నిటిలో కూడా ఈ ఐడెంటిటీ బట్టి మన జీవితం కలిగి ఉండాలి. అది
మీరు 9కి ఆఫీస్‌లో ఎళ్లి కూర్చొని 5, 6, 7కి మీకు ఇంటికొచ్చేటప్పుడు గూడా ఉండాలి. మీరేంటి ఫస్ట్ దేవుని బిడ్డని. అదే విధంగా ఇంటికొచ్చిన తర్వాత కూడా అండర్‌స్టాండింగ్ ఉండాలి ఏంటంటే మీరు దేవుడి బిడ్డని. ఈ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకేమవుతదంటే కన్‌ఫ్యూజన్ ఒస్తది. కన్‌ఫ్యూజన్ ఒచ్చి ఓహ్! ఇక్కడ నేను ఎలా ప్రయారిటీ ఇవ్వాలి? ఇక్కడ నేను బ్యాలెన్స్ ఎలా ఇవ్వాలి? అన్న ఒక కాన్‌ఫ్లిక్ట్ మనం అసలు ఆ విధంగా చూస్తే ఆల్రెడీ మనం పాయింట్ మిస్ అయినట్లన్నమాట. సో, ఆ విధంగా ఆలోచించడం ఈస్ నాట్ గోనా హెల్ప్ ఎనీవన్. పర్టిక్యులర్‌లీ దేవుని కొరకు జీవించే పిల్లలుగా మనము జీవించాలనుకున్నప్పుడు, ఈ విధంగా ఆల్రెడీ డిఫరెంట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నేను నేను ఆన్సర్ చేశాను బ్రదర్ మీ క్వెషన్‌కి? Yes, you got it. ఓకే. యాహ్! సో, ఈ ఎగ్జాంపుల్‌కొద్దాము. ఈ ఎగ్జాంపుల్‌లో ఒకసారి మీరు ఎనీ ఇంకొక బ్రదర్ సారీ నువ్వు చేయలు చూస్తలేదు కదా, నేను చూస్తున్నా. సారీ బ్రదర్. యెస్. థాంక్ యూ. బ్రదర్ కిరణ్ ఫ్రమ్ రాజమండ్రి రైసెస్. యెస్. ఇందాక మీరు చెప్పిన సినారియో సంతోష్ సినారియోలో మెయిన్ ప్రాబ్లం Yes, sir. అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, ఒకటి అతను పూర్తిగా ఇందాక మీరు చెప్పిన రెఫరెన్స్ ఇర్మియా 17వ అధ్యాయం ఏదైతే చెప్పారో దానికి యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఎగ్జాంపుల్ సరిపోతుంది సంతోష్. ఒకటి అతడు ఫెయిల్ అవటానికి కారణం ప్రధానంగా మొదట దేవుని మీద ఆధారపడకపోవటం మొదట. రెండవది అన్నీ నా అంతటా నేనే సాల్వ్ చేసేసుకోవాలి, నా స్వయం కృషి మీద నా తెలివితేటల మీద నేనే ప్రతి సిచ్యువేషన్ని నా వల్లే ఇది నేను చేసుకోవాలని అనుకోవటం, తనను తాను నమ్ముకోవటం అని అనుకోవటం. దేవుని మీద నమ్మకం లేకపోవటం అనే ఇది వచ్చినప్పుడు తనను తాను నేనే ఇది ప్రతిదీ నేనే చక్కబెట్టుకోవాలి, నేనే చేయాలని అనుకోవటం రెండో సమస్య. మూడవది మనకి హెబ్రీ 12:2లో చెప్పినట్టుగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం. అంటే ఈ భారాన్ని ఏది ఎక్కడ వదలాలో తెలియట్లేదండి. ఎక్కడ ఇప్పుడు ఒకవేళ చర్చిలో సరైన అవగాహన లేకుండా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనేది ముళ్ళు అనుకుంటే, ఆ ముళ్ళుని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఫ్యామిలీలో పువ్వులు లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి కూడబెట్టి తెచ్చుకుంటానండి. అంటే ఎక్కడెక్కడ వదలాలో అతనికి అర్థం కాకుండా భారాన్ని కూడబెట్టుకుంటున్నాడు అనేది నా అభిప్రాయం. అది కూడా మీరు అది చెప్పాను అనుకుంటున్నాను. యాహ్! కరెక్ట్. మీరు ఎగ్జాక్ట్‌లీ మంచి ఎక్స్‌ప్లెయిన్ చేశారు బ్రదర్. సో, ఇక్కడ ఏమవుతుందంటే అతను ఈ సిట్యుయేషన్‌ని చూసి దానికి ఒక విధంగా అప్రోచ్ అవుతున్నాడు. ఎలా అప్రోచ్ అవుతుండొచ్చు? దేవుని మీద ఆధారపడకుండా అప్రోచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ముళ్ళు ఏర్పడుతుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చిరాకొస్తుంది, లేకపోతే నిరుత్సాహపడుతున్నాడు. ఏదో ఈ పరిచర్య నా చేతుల మీద ఆధారపడి ఉంది అన్న యొక్క ఆలోచన ద్వారా సంఘాన్ని కట్టేది క్రీస్తు అన్నది మర్చిపోవటం ద్వారా వస్తున్న ఈ థార్న్స్ ముళ్ళు కదా! మరి దీన్ని ఎవరన్నా ఇంకొక బ్రదర్ క్రాస్ చూస్తూ ఇతను ఎలా ఆ యొక్క సిట్యుయేషన్‌ని, అండర్‌స్టాండింగ్‌ని మార్చుకోవాలి? ఆయన ఎట్లా పాపాన్ని ఎలా హృదయం ఎలా స్పందిస్తుంది దాన్ని ఐడెంటిఫై చేసి క్రీస్తు వైపు ఎలా చూడాలి? ఎవరన్నా పాయింట్ ఔట్ చేయగలరా? ఎటువంటి సత్యాలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? రాజ్ కుమార్. అన్న సో ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తున్నాడు, హార్ట్ సిచ్యువేషన్స్, తర్వాత దాని ఫ్రూట్స్ థార్న్స్ గా ఉన్నవి, అంటే రియాక్షన్స్ ఘోరంగా ఉన్నవి, విఫలంగా, తర్వాత బాధాకరంగా, ఎంతో నొప్పికరంగా ఉన్నవి. తర్వాత ఇదన్ని పరిస్థితులను అతను అర్థం చేసుకొని అసలు ఇక్కడ 17వ వచన మన ఇర్మియా 17వ అధ్యాయంలో హృదయము పరీక్షించుకోవాలి అని అక్కడ ఉన్నట్టు ఇదివరకు కూడా మీరు చెప్పినట్టు ఈ పరిస్థితులను అన్నిటినీ సమీక్ష చేసుకొని పరిస్థితి చేసుకొని అంటే పరీక్షించుకున్నప్పుడు అంటే దేవుని యొద్దనే మనం అవన్నీ పరీక్ష చేసుకోగలం. హృదయాన్ని ఆ విధంగా పరీక్ష చేసుకొని దేవుని ఎదుట
దేవుని సహాయాన్ని వేడడమే క్రాస్ వైపు చూడడం. అన్ని అనాలిసిస్ చేసుకోవాలి పరిస్థితులను, అన్ని అనాలిసిస్ చేసుకొని మరి ఎట్లా ఇవి ఓవర్కమ్ చేయగలను అని థాట్ రావడమే సిలువ వైపు చూడడం. సిలువ వైపు చూసి అవన్నిటిని రెక్టిఫై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రూట్స్ వస్తా ఉన్నాయి. అంటే ఫలభరితమైన జీవితం వస్తా ఉంది, జీవించగలరు. సో Yes, అండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎటువంటి సత్యాలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి సిలువను ధ్యానిస్తున్నప్పుడు? ఏమన్నా పాయింట్అవుట్ చేయగలరా బ్రదర్? అదే ఇంతవరకు నేను నా ఇంతకుముందు మీరు అన్నారు సంఘము, నేను ఆ సంఘాన్ని కట్టేది క్రీస్తే, నేను కాదు అంటే అతను తన సొంత ఆలోచనలో నేను చేయకపోతే ఇక్కడ అంటే నేనే చేయాలి అని ఎక్కువ ఓవర్ బర్డన్ గా ఫీల్ అవుతా ఉన్నాడు. అంటే ఇక్కడ అంతా చేసేది క్రీస్తు, ఆయన చేతులు నేను వాడబడాలి, ఆయన చెప్పినట్టు చేయాలి అని తను ఆలోచించట్లేదు. నేను చేయాలి అనే ఆ తరుణంలో ఆ సమయంలో టైంను బ్యాలెన్స్ చేయట్లేదు. అటు ఫ్యామిలీకి ఇటు మినిస్ట్రీకి ఇంబ్యాలెన్స్ అవుతా ఉన్నాడు. అట్లా ఈ థాట్స్ అనేటివి వస్తా ఉన్నాయి. ఇవన్నిటిని తను ఆలోచించినప్పుడు అంటే దేవుడే చేయగలడు అని ఆలోచించడం ద్వారా తను ముందుకు సాగలడు అన్న. సో ఒకటి దేవుడే చేయగలడు, ఇంకొకటి ఆయన నిరుత్సాహపడుతున్నాడు కదా. ఈ సంఘస్థులు కొంచెం మందులు మెచ్యూర్ గా బిహేవ్ చేయట్లేదు, దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు అని నిరుత్సాహపడుతున్నాడు. ఆ నిరుత్సాహానికి కారణం ఏమై ఉంటది? హృదయ కారణం. మన మానవ అనిల్ బ్రదర్ చెప్తున్నారు, చెప్పండి బ్రదర్. అనిల్ గారు మధు ఓకే అన్న దేవుడే చేయగలడు అని నమ్మడంతో పాటు మనం ఆయనపై ఆధారపడడం, ఆయన చేయడం, అది చేయాలి. ఆ విషయంలో చర్చి ద్వారా మనం ఎదుర్కొంటున్న ఇష్యూస్ విషయంలో సంఘాన్ని దేవుడే కడతాడు. మన సొంత జ్ఞానంతో మన సొంత విధానాల ద్వారా మన సంఘాన్ని కట్టలేం. అసలు సంఘాన్ని కట్టేది దేవుడు. కాబట్టి విషయం దేవునిపై ఆధారపడడం, దేవుని దగ్గరికి రావడం అనేది మనం చేయవలసిన పని అని నేను ఆలోచిస్తున్నాను. రెండవది, అప్పుడు మనము దేవునిపై ఆధారపడుతూ ఆయన చెంతకు చేరినప్పుడు మన శరీరానుసారంగా ఆలోచించకుండా ఆయన ఆత్మానుసారంగా ఆలోచించడానికి, నడిపింపు కలిగి ఉండడానికి అది కారణంగా అవుతుంది. సో ఏ సత్యము మన నుంచి సో మీరు అన్నారు దేవుడే ఈ సంఘాన్ని కడతాడు కాబట్టి ఆ యొక్క సత్యాన్ని బట్టి నేను ఆయన మీద ఆధారపడడానికి నేను మారుతుంది తన జీవితం. ఇప్పుడు మరి భార్యని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా, ఆ భార్యకి ఇవ్వాల్సిన కేర్ ఇవ్వలేకపోతున్నారు. మరి పరిస్థితులు ఎట్లా మారట్లా? సంగమంలో ఉన్న పరిస్థితులు ఎట్లే ఉన్నాయి. ఈవెన్ ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు, కానీ ఈ ఏరియాలో ఎటువంటి సత్యాలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి తన భార్యని పర్సీవ్ చేయడానికి? అవును, ఇక్కడ అంటే ఏ రీతిగా అయితే సంఘాన్ని కట్టేది దేవుడు అని మనం ఆలోచిస్తున్నామో, కుటుంబాన్ని కట్టేది కూడా దేవుడు అనే విషయాన్ని గుర్తించుకొని, కుటుంబం ఎదుర్కొనే ఛాలెంజ్ అంటే ఒకవేళ సమయాన్ని కేటాయించే విషయంలో కావచ్చు, వారికి కేర్ తీసుకునే విషయంలో కావచ్చు, వారితో టైం స్పెండ్ చేస్తూ వారిని లీడ్ చేసే విషయంలో కావచ్చు, లేకుంటే వాక్యానుసారం వాళ్ళకు టీచ్ చేసే విషయంలో కావచ్చు, ఆ విషయంలో కూడా కొంత సమయం కేటాయించుకొని చర్చ్ లైఫ్ను తర్వాత ఫ్యామిలీ లైఫ్ను మెయింటైన్ చేసుకోవడానికి ఒక డిసిప్లిన్ అనేది తప్పకుండా అవసరం. దాని ప్రకారం మూవ్ అవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో అది కరెక్ట్. సో మీరు రిజల్ట్ చెప్తున్నారు, నాకు రిజల్ట్ ఇలా ఉండాలి, టైం కేటాయించడము అది చేయాలి కానీ ఎందుకు చేయాలి నేను? కుటుంబానికి కూడా నేను యజమానిని కదా, దేవుడు నన్ను కాబట్టి సంఘము విషయంలో, కాపరత్వ విషయంలో దేవుడు నన్ను వాడుకుంటున్నప్పుడు దాన్ని నడిపించడానికి, సంఘాన్ని నడిపించడానికి ఎట్లయితే వాడుకుంటున్నా, కుటుంబాన్ని కూడా నేను యజమానిని. మరి నేను కుటుంబాన్ని లీడ్ చేసేవాడు ఎవరు, మరి వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు ఎవరు అని జ్ఞాపకం చేసుకోవాలి నా ఉద్దేశం. సో వాక్యానుసారంగా మనం అది అర్థం చేసుకుని అప్లై చేసుకున్నప్పుడు
మన పాప ఒప్పుకోలుతుంది. ప్రభా నేను ఇది చేయట్లేదు సరిగ్గా. నీ నామం కొరకు నేను ఒక యజమానిగా నేను జీవించట్లేదు ఈ ఏరియాలో. క్షమించు తండ్రి అని అడిగి అప్పుడు అది సువార్త క్రీస్తు వైపు చూస్తూ ఆయన కృప వేడుకున్నప్పుడు ఆయన మనకు శక్తినిస్తాడు మన ఫలభరితమైన జీవితం జీవించడానికి. ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్స్ దీనికి యాడ్ చేయడానికి? ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్? అన్నా, సంఘము దేవుడు చూసుకుంటాడు. ఇది నా పర్సనల్ కూడా. సంఘంలో చిన్న సంఘం మాది, చిన్న సమస్యలు నాకు అవి పెద్దగానే ఉండేది. అప్పుడు నేను ఈ చర్చ్ బుక్ నేర్చుకున్న తర్వాత, అంతకుముందు కూడా సంఘం క్రీస్తుది అనేది తెలిసినప్పటికీ ఈ చర్చ్ బుక్ అంటే స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండుట ఎలా అనేది చర్చ్ బుక్ తెలుగులో అది నేర్చుకోవడం ద్వారా అప్పటి నుండి ఏది విషయమైనా అంత నేను ఎక్కువ బర్డన్ గా ఫీల్ కాకపోయేది. అంటే సంఘము దేవుంది, ఇది ఆయన చూసుకుంటాడు, ఆయన చెప్పినట్టు చేయడమే అని నేను ఇటువంటి ఆలోచన ధోరణి రావడం ద్వారా నాలో ఉన్న ఈగో తగ్గిందన్న. ఈగో, గర్వం, అహం చాలా తగ్గి, అహంతోటి సమస్యలు ఏర్పడేది. ఆ సమస్యలన్నీ తగ్గి సమాధానకరమైన వాతావరణం ఏర్పాటు కావడం జరిగిందన్న. స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రవర్తనకి హృదయ మార్పుకి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? హృదయ మార్పు అనేటువంటిది దేవుడి మీద ఆధారపడినప్పుడు ఒప్పింపులోకి వచ్చేటువంటిది. అది ఆచరణలో కనిపించినప్పుడు ప్రవర్తన అవుతుంది. ఎస్. సో నా హోప్ ఏంటంటే ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అని. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రవర్తన మీద ఫోకస్ పెట్టి ప్రభు ఎలా నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నాడు, ఎటువంటి సత్యాల ద్వారా నా హృదయం మార్చబడుతుంది అన్నది నేను పక్కన పెడతా ఉంటాను అప్పుడప్పుడు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఈ బ్రదర్ సో ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి కదా, అది ప్రవర్తన అని ఆయన ఎక్కువగా నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ప్రేయర్లో. ఆయన జస్ట్ ఆ యొక్క పని చేస్తా, ఆ ఒక పనిలాగా చూసి దాన్ని అది చేస్తా ఉన్నాడు అనుకోండి మార్పు. కానీ హృదయం మారట్లేదు అనుకోండి, దేవుని సత్యాలతో, దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ ఆధారపడటం కూడా డిస్టెన్స్ అవుతూ ఉంటుంది కదా. అదే విధంగా ఇప్పుడు రేపటి నుంచి నేను 1 hour మా వైఫ్తో స్పెండ్ చేస్తాను ఏదేమైనప్పటికీ అని ట్రై చేశాడు అనుకోండి, హృదయం సరిగ్గా సత్యాలు, నేను ఈ కుటుంబానికి యజమాని, ప్రభు నన్ను ఈ పనికి పిలిచాడు, నేను నా భార్యని క్రీస్తు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో నేను నా భార్యని అలా ప్రేమించాలి, ప్రభు క్రీస్తుని చూస్తూ నేను నా భార్యను ప్రేమిస్తానని మర్చిపోయి, లేదు నేను 1 గంట టైం స్పెండ్ చేయాలి అని జస్ట్ బిహేవియర్ లో మార్పు చేసుకున్నాను అనుకోండి, చేస్తాడేమో కదా, తన సొంత శక్తి మీద ఒక వారం 2 వారాలు చేయగలదేమో. దాని తర్వాత ఏదో ఇంపార్టెంట్ పని వస్తుంది, ఇది పక్కన పెట్టేసి దాని మీద ఫోకస్ అవుతుంది కదా. అదే విధంగా పిల్లలతో కూడా నెగ్లెక్ట్ అలానే మొదలవుతుంది. సో నేను క్లారిటీ ఏమిద్దాం అనుకుంటున్నానంటే, బిహేవియర్ ప్రవర్తన మార్పు చూడాలి, కానీ ప్రవర్తనకి కావాల్సిన సరైన సొల్యూషన్ మన హృదయ మార్పు. అది దేవుడు జరిగిస్తాడు. అది దేవుడు జరిగించి దాన్ని అప్లై చేసి మనల్ని కొనసాగించగలిగిన దేవుడు. ఆ విధమైన ఆలోచన లేకపోతే మనము ట్రై చేసినప్పటికీ ఫెయిల్ అవుతా ఉంటాము. విజయం కొన్ని రోజులు చూసినట్టు అనిపిస్తుంది, దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఇది మనం క్లియర్ గా అసెస్ చేసుకొని ఆలోచించుకోవాలన్నది నా ఎంకరేజ్మెంట్. సో బ్రదర్ రాజేష్, ఎనీ కన్క్లూడింగ్ కామెంట్స్, రిమార్క్స్? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మంచిగా అరటి పండు వలిసి నోట్లో పెట్టినట్టు చెప్పేస్తారు. ఇంకా రైట్. సో నెక్స్ట్ 3 weeks ఇంకా ఇట్లే ఉంటుంది బ్రదర్. వి విల్ ఇంకా కొద్దిగా డీటెయిల్ గా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. పర్టికులర్ గా
సిచ్యువేషన్ హీట్ ఎలా వస్తుంది మన జీవితాల్లో, దాంట్లో థాట్స్ ఎలా మనం తీసుకొస్తాం, క్రీస్తు వైపు ఎలా చూస్తాం, ఫలభరితమైన జీవితం ఎలా జీవిస్తాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ క్లోజింగ్? మా వైఫ్ ఒక మంచి కంక్లూజివ్ స్టేట్మెంట్ చెప్తుంది ఏంటంటే, మంచిగా హార్ట్ సర్జరీ చేసినారు అని చెప్తుంది. ఎస్ బ్రదర్, ఐ మీన్ ప్రభు మన జీవితాలు చేస్తున్నారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఒకరికొకరు. ఈవెన్ నేను బ్రదర్స్ ఆలోచించి కూడా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. యా థ్యాంక్ యూ. అంటే నిజంగా హార్ట్ పైన ఫోకస్ కాకుండా కేవలం మన పనుల పైన, అంటే మనం చేసేటటువంటి పనుల పైన పెడితే ఇంకా భారభరితంగా తయారవుతుంది. అవును బ్రదర్, అవును, ప్రాముఖ్యమైనటువంటి విషయం. యా ఐ మీన్ క్రైస్తవ జీవితము ఎంతో సమాధానము, సంతోషంతో కూడిన జీవితం. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు, శ్రమలు ఉంటాయి. అందరూ ద్వేషిస్తారు మనల్ని. కానీ వాటన్నిటిలో ఎలా సమాధానం, సంతోషంతో జీవించగలం అంటే ఈ విధంగా క్రీస్తు వైపు చూస్తూ జీవించినప్పుడు, మన హృదయం మారుతున్నప్పుడు అది నిజమైన సమాధానం ఇస్తుంది. పరిస్థితులు మారిపోయినా కూడా, పరిస్థితుల్లో ప్రోగ్రెస్ చూసినా చూడకపోయినా, ఈ విధమైన జీవితం మన హృదయాలు మనకు శక్తినిస్తుంది. రేపు మళ్ళీ లేచి ఇదే పని చేయడానికి, రేపు మళ్ళీ లేచి వాక్యాన్ని బోధించడానికి, రేపు మళ్ళీ లేచి సువార్త ప్రకటించడానికి, రేపు మళ్ళీ లేచి ఇంకొక బ్రదర్ కౌన్సిల్ చేయడానికి కదా. ఫైనల్ సో నాకు ఎస్ బ్రదర్, అంటే మనకి ఇప్పుడు మన హృదయం పైన ఫోకస్ చేస్తున్నామా, లేకుంటే క్లియర్ గా ఈ యొక్క పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ పైన ఫోకస్ చేస్తున్నామా అని ఎట్లా తెలుసుకోవాలి? అండ్ వాట్ ఆర్ ద సైన్స్, అంటే ఎటువంటి మనకి ఏ విధంగా తెలుస్తుంది మన యొక్క లైఫ్ లో? యా నేననేది మేబీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తాను బ్రదర్. ఒకటి, ఫోకస్ హృదయ మార్పు నుంచి మళ్ళింది అనుకోండి, మనకు సమాధానం, శాంతి, నెమ్మది కూడా దూరం అవుతా ఉంటది. దేవునిలో నిజమైన ఆనందము అనిపించదు మనకి. చేస్తున్న పని చేస్తూ ఉంటాము కానీ ఎక్కడో ల్యాక్ అనిపిస్తుంది. ఏంటి దేవునితో జీవితం ఇట్లాంటి జీవితం అన్న క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనస్సాక్షి మనకి ఆల్రెడీ పాయింట్ చేస్తూ ఉంటారు. అది మనం కొద్దిగా కేర్ఫుల్ గా వింటే హెల్ప్ అవుతుంది అన్నది నా అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మా వైఫ్ పుష్ప, నేను మంచిగా రిలేట్ అవుతుంటాం, కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేవు. బట్ మా ఇద్దరి మధ్య ఏమి కాన్ఫ్లిక్ట్స్ లేకపోయినా నా హార్ట్ ఆల్రెడీ ఏదో చిరాకు, చిన్నదానికి ఫ్రస్ట్రేటెడ్ గా బయట కనిపించదు. బయటకంతా అంతా మంచిగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నా హృదయంలో నాకు తెలుస్తూ ఉంటుంది ఒకలాంటి కలవరం. ఈజీగా ఇరిటేట్ అవుతున్నట్లు, ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు, లేకపోతే అసహనానికి నేను లోన్ అవుతున్నానని. అది నేను ఐడెంటిఫై చేసుకొని కొద్దిగా సమయం ఐడెంటిఫై చేసినప్పుడు ఒక్కొక్కసారి పర్సనల్ సిన్ దానికి కారణం అవ్వచ్చు, లేకపోతే దేవుని మీద ఆధారపడిపోవడం కారణం అయి ఉండొచ్చు. సో అలా నేను చెప్పగలను బ్రదర్. ఐ థింక్ మేబీ ఇన్ ద కమింగ్ వీక్స్ నేను ఈ క్వశ్చన్ ఇంకా ఆలోచిస్తాను, ఆ డిఫరెన్సియేషన్ ఎలా చేయగలము అన్నది ఆలోచించి ఇంకా అది అప్లై చేసి టీచ్ చేయడానికి ట్రై చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మధు, ఎస్ బ్రదర్ మధు. అన్న, ఒక సామెత ఉంది, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటది అనేది. మన హృదయం ఫోకస్ చేయకుంటే ఏమవుతుందంటే సమస్యలు పెరుగుతాయి. అది సంఘంలో కావచ్చు, కావచ్చు. మనం ఇంకొక సమస్య డీల్ చేస్తుంటే ఇంకొకటి తయారవుతుంది. అది కూడా మన శరీరానుసారంగా మనపై మనం ఆధారపడి చేస్తుంటాం కాబట్టి మన పాప మనల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు దాని అనుసరించి మాట్లాడటం, క్రియలు చేస్తాం, విధానాలు ఉంటాయి. ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో ఉంటుంది. అవునవును. నేను ఇంకొక పాయింట్ ఏమి హైలైట్ చేద్దాం అనుకుంటున్నానంటే,
మీ సహకాపరులు మీ సంఘాల్లో ఉంటే గనక వాళ్ళని అడగండి ఇట్లాంటి క్వశ్చన్స్. బ్రదర్, నేను నిజంగా దేవుని మహిమ కొరకు పనిచేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? లేకపోతే ఏ ఏరియాలో అన్నా నేను మిస్ అవుతున్నానా? దయచేసి నాకు చూపించండి అని ఓపెన్ అప్ అవటం కూడా మంచిది. అది లేకపోతే లేకపోతే మీరే మీ సంఘంలో కాపరిగా ఉండి మీతో సహకాపరులు లేకపోతే కూడా అది కూడా ఒక ఛాలెంజ్ అన్నది నా అండర్స్టాండింగ్. దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యంలో చూస్తున్నప్పుడు సహకాపరులు ఎంతో ఆదరణకి దయచేస్తూ ఉంటారు. ఈవెన్ మనం పత్రికలు చూసినప్పుడు కూడా పీతరు గారు తప్పిపోతున్నప్పుడు పౌలు గారు గద్దించినప్పుడు లేకపోతే కరెక్ట్ చేసినప్పుడు ఆయన మారటము అవి చూస్తాము. పౌలు తిమోతి మధ్య రిలేషన్షిప్ చూస్తాం మనం. వాటన్నిటిలో మనకేమవుతుందంటే ఈ విశ్వాస జీవితంలో మనం సొంతగా ఏది చేయాల్సిన పని లేదు. ఆయన ప్రణాళికలో తన పిల్లల్ని తన సంఘాన్ని ఆయన ఇచ్చారు. అవి కూడా వాళ్ళ మీద కూడా ఆధారపడి మనము గ్రో అవ్వగలము అన్నది నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను బ్రదర్స్. Anil and brother Kiran raised. Yes, brother Anil and then Kiran, and then we'll close in prayer. యా అన్న, యాక్చువల్లీ అంటే కుటుంబ రిలేషన్షిప్స్ లో కూడా హౌ మనం ఎట్లా చేయాలి అనేటువంటిది చాలా ఎంకరేజింగ్ ఉందన్న ఈరోజు. అంటే ఫోకసింగ్ ఆన్ హార్ట్, ముఖ్యంగా చాలా సార్లు తనతో టైం గడిపే అవకాశం ఉంటది, కానీ జెన్యున్ గా లోపల వచ్చిందా లేదా అని. అండ్ కొన్నిసార్లు మన పిలుపు కూడా చాలా స్వీట్ ఉండుండొచ్చు, బట్ స్టిల్ లోపల అంతర్గతంగా కలవరం అనేటువంటిది లేకపోతే చికాకు అనేటువంటిది కూడా ఉండే ఫస్ట్ చేసుకోవాలి అనేటువంటిది చాలా ఎంకరేజింగ్ ఉందన్న. అవును బ్రదర్. రిమైండ్ వన్ ఆఫ్ కొటేషన్ అన్న, ఒక రచయిత అంటే డోంట్ కాల్ యువర్ వైఫ్ హనీ వెన్ ఇస్ యువర్ బిహేవియర్ ఇస్ లైక్ ఏ వినిగర్ అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇది ఈ ఉదయం చాలా ఎంకరేజింగ్ ఉందన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Brother Kiran. Okay, brother Kiran. My takeaway, brother, is that there can be a replacement at your profession or your other activities, but there cannot be a replacement in your family. Cannot be replaced by any other thing in your family where God can raise children after the stones. This is my takeaway today. Second thing, మనం కూడా హ్యూమన్ పర్స్పెక్టివ్ లో మనం వి థింక్ అబౌట్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్, బట్ we do not take it to the Lord for the solution. But because it is the God's work, our heart is depending on God kabatti, until we take the problem to the God's feet, then only we'll able to justify both. This is my understanding. Yes. Thank you, brother. బ్రదర్ రాజేష్ ఇంకేదో చెప్పినట్టున్నారు, సారీ నేను మిస్ అయ్యాను. నేనా? ఇంకెవరో రైజ్ చేశారు లేకపోతే దట్స్ ఇట్? బ్రదర్ కిరణ్ అండ్ ఓకే. Right, anybody has any questions? Time అయింది, of course, no problem. We will come. Yes, so just ఒక సింపుల్ కోట్, జాన్ కాల్విన్ గారు అంటారు, మన హృదయాలు ఒక ఐడల్ ఫ్యాక్టరీ, విగ్రహాలు తయారు చేసే ఫ్యాక్టరీ మన హృదయం. జాన్ కాల్విన్ పాయింట్ చేస్తారు. సో అది దేవుడు మన హృదయం అధిపతిగా ఉండొచ్చు, లేకపోతే మన డిఫరెంట్ విగ్రహాలని ఆయన ప్లేస్ లో మనం పెట్టచ్చు. అది ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే ఆ విగ్రహాలు బద్దలు కొడుతూ జీవిస్తామో దేవుని మహిమ కొరకు జీవిస్తాం బ్రదర్స్. సో ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. బ్రదర్ అనిల్, మీరు ప్రేయర్ చేసి క్లోజ్ చేయగలరా? ఎస్ అన్న. ఓకే. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క అనుదిన జీవితాల్లో మేము చాలాసార్లు ఎలా జీవిస్తూ ఉన్నాం, క్రీస్తు వైపు చూడకుండా మా జీవితాల్లో చూస్తున్నాం అనేటువంటి దాంట్లో ఉంటూనే చాలా థోర్న్స్, ముళ్ళు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. కానీ మీ సిలువ వైపు చూస్తూ మీ పాదాల చెంత కనిపెడుతూ మేము ఎక్కడ మార్పు చెందాలా, ఎక్కడ మార్చుకోవాలో,
ఈ ఉదయం మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయా పనుల విషయంలోను సమస్త విషయాలు మేము ఒప్పుకుంటూ మా హృదయమును సరి చేసుకుంటూ ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ మరొకరికి అకౌంటబిలిటీ ఇస్తూ మేము ఇంకొకరికి అకౌంటబిలిటీ చేస్తూ ప్రభా ఒక మంచి ఫ్రూట్స్ కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి సాధనంగా ప్రభా మీ యొక్క దాసులు మీరు నిలబెడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన విషయంలో అన్నిటిని బట్టి ప్రభా మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అనుదిన మా జీవితాల్లో ఇది ఫలభరితంగా ఉండులాగున దీవించమని ఈ యొక్క ఉదయకాలపు ఈ యొక్క డివోషన్స్ అన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ యేసుక్రీస్తు యొక్క నామములో ఈ యొక్క గ్రూపులో ఉన్న సహోదరులందరినీ మీరు దీవించమని ఈ దినం ప్రభా ఒకరికైనా మేము సువార్తను చెప్పేటువంటి కృపణను గ్రహించమని ఈ పాదముల చెంత పెట్టుకుంటూ యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.